మా గోడు వినిపించుకోండి మహాప్రభో అంటూ గన్నవరం చెంచుల కాలనీ వాసులు ప్రభుత్వాన్ని అధికారులను వేడుకుంటున్నారు. గన్నవరం చెంచుల కాలనీలో డ్రైన్ వెళ్లే కాలువ రియల్ ఎస్టేట్ వాళ్లు మూసివేయడంతో గత కొన్ని రోజులుగా డ్రైన్ ఆగిపోయి డ్రైన్ వాటర్ ఇళ్లలోకి వచ్చి పిల్లలు ముసలివారితో ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ బ్రిటిష్ కాలం నుండి ఈ కాలువ ఉందని, గన్నవరంలోని బుద్ధవరం రోడ్డు, గౌడపేట, యాదవ బజార్ నుండి వచ్చే డ్రైన్ వర్షం నీరు చెంచుల కాలనీ మీదుగా జాతీయ రహదారిని ఆనుకొని దుర్గాపురం మీదుగా బుడమేరులో కలుస్తుందని అన్నారు. అలాంటి ఈ కాలువను రియల్ ఎస్టేట్ వెంచర్ల పేరుతో కొద్దిగా పూడ్చుకుంటే చివరికి ఒక ప్రైవేట్ స్థలానికి చెందిన వ్యక్తి, స్థానిక ప్రముఖ వ్యక్తి అండతో పూర్తిగా కాలువ కనిపించకుండా పూడ్చివేశారని మండిపడ్డారు. డ్రైనేజీ నీరు చెరువుల్లా మారి దుర్గంధం వెదజల్లడమే కాకుండా పిల్లలు, పెద్దలు అనారోగ్యం పాలవుతున్నారని, విషసర్పాలు సైతం ఇళ్లలోకి వచ్చేస్తున్నాయని అన్నారు. మా సమస్యకు పరిష్కారం చూపకపోతే మా పరిస్థితి అధోగతే అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక తహసీల్దార్ సైతం నేనేం చేయలేను అంటూ చేతులెత్తేశారని, మా సమస్యపై స్పందించి పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. మరి మా పక్క ఏదొచ్చినా డనోజులు మునిగిపోతున్నాయి, చెరువులాగా అయిపోతున్నాయి. మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. అధికారుల దగ్గరికి వెళ్తున్నాం, అందరి దగ్గర మమ్మల్ని ఎవరు పరిష్కారం చేయట్లేదు. ఇట్లా పిల్ల జల్ల మునిగిపోతున్నామండి. మాకు వండుకుంటాకి తింటాకి చాలా ఇబ్బంది పడిపోతున్నాం. నీళ్ళు తెచ్చుకోవడానికి అన్నిటికీ మాకు ఎవరు ఇట్లా గోళ్ళు కట్టేస్తున్నారు, ఇట్లా పరిష్కారం చేస్తున్నారు. మాకు రోడ్డు మెయిన్ రోడ్డు అమ్మా, ఇది సొసైటీ రోడ్డు, మీకు అందరికి లేబర్లకు రోడ్డు అని అడిగాడు. అనేళ్ళకి మా అందరిని పిలిపించాడు, ఇటు ఏడియా తీసుకున్నాడు, ఇట్లా పేర్లు రాసి పైకి పంపించాడు. ఇప్పుడు ఎవరిని తెచ్చుకుంటూ ఈ తాత ముత్తాతను తెచ్చుకోండి నా దగ్గరికి అని అడిగారు. ఎవరిని అడిగినా ఇట్టాక చేస్తున్నారు, మమ్మల్ని మోసం చేస్తున్నారు. మరి మా ఇల్లు మునిగిపోతున్నాయి, అన్ని మునిగిపోతున్నాయి, మాకు వెళ్ళే దారి లేదు, డొంక లేదు, ఇలా ఏడిపిస్తున్నారు. ఎవరి దగ్గరికి వెళ్ళినా మాకు పరిష్కారం చేయట్లేదు అని అడుగుతున్నారు. అక్కడ రోడ్డు పోసేటప్పుడు వెళ్ళాం, అడిగాం, ఇలాంటి పరిష్కారం అని అన్నాడు లాయరు. అంటే ఆయన లాయర్ అదే లాయర్ అంతా అన్నారు అప్పుడు. అంటే మా లేబర్లకి ఇదంతా రోడ్డు, మనకి ఇదంతా రోడ్డు మనకి పరిచారు. ఇది అందుకైతే రోడ్డు పోసి కింద తూములు పెట్టి డైనోజులు వదులుతా అని చెప్పాడు. ఇలాగని మేము వెళ్ళి చూసాము. మేము ఎవరు సంతకాలు పెట్టలే, ఎవరు ఏం చేయలే, ఇలాగ వెళ్ళి చూసాము అంతే. తర్వాత గోడ కట్టేసి ఇదంతా మునిగిపోతుంది, మాకు ఎవరు పరిష్కారం చేయట్లేదు, దారి లేదు, డొంక లేదు అంటున్నారు. మాకు తాత ముత్తాతలు కాంచి బిట్టించిన రోడ్డు మాకు ఇదే. మా చిన్నపిల్ల కాంచి ఆ తూములు ఆడుకునే వాళ్ళు, అట్టు వెళ్ళేవాళ్ళం. ముళ్ళకంప, కర్రత ఇవన్నీ ఉండేటి. ఎప్పటి నుంచో తాత ముత్తలు కానీ మా చిన్నపిల్లప్పుడు కూడా చక్కగా ఆడుకునే వాళ్ళు, ఇవన్నీ ఇట్టు ఉండేటి కాదు. ఇప్పుడు ఎవరికైనా ఆఖరించి కట్టేసి డనోజులు నాకు సంబంధం లేదంటున్నారు. మరి ఏమనంటే మీ రోడ్లు కాదు, మీ సంస్థాలు కాదు అని అడుగుతున్నారు. పట్టాల మీద వీటి మీద ఇది అండి జరిగేది అండి. అతను వచ్చాడండి, లాయర్ గారు తమ్ముడో ఎవరో మనకు తెలవదండి. నలుగురు వెళ్ళాము. ఇటు రోడ్డు ఇస్తామమ్మా, డ్రైనేజ్ వెళ్ళిద్ది, తూములేసి రోడ్డు ఇస్తాము, మీ ఇల్లులకి ఏం ఇబ్బంది ఉండదు, మీ చోట్లకి మీ గ్రామానికి ఏం ఇబ్బంది ఉండదు అని నన్ను అడిగారండి. అనేపాటికల్లా 10 మంది దాకా వెళ్ళాం, పిల్లలు తల్లులు వెళ్ళాం. మా సంతకాలు పెట్టలే, మా సాక్షికాలు అది ఆఫీసులో కూడా తీసుకోలే. ఆయన వెళ్ళి వాళ్ళ ఆ పక్క వాళ్ళు కూడా గోడ పలగొట్టకూడదు, ఈ డ్రైనేజ్ వెళ్ళాలి, వాళ్ళ చొంచుల కాలనీ మరి ఇబ్బంది పడిపోతారు అని ఆ పక్క వాళ్ళు కూడా అన్నారు. ఇలాగ చేసేసారండి. మాకు న్యాయం చేయాలి. మరి ఏది పోకుండా డ్రైనేజ్ లో పిల్లలకి వాంతులు, ఇల్లు మరి గుడిసులు కూడా పడిపోయి ఉన్నాయి. మరి ఇళ్లలో కూడా నీళ్లు వస్తున్నాయి, అన్నం వండుకోవడానికి ఇబ్బంది అయిపోతుంది, మరి వెట్టి వెళ్ళడానికి ఇబ్బంది అయిపోతుందండి. మరి మాకు న్యాయం చేయాలి. మాకు గతంలో నీటి ఇట్టే వెళ్ళేటి అండి, బ్రిటిష్ వాళ్ళది తూములు పెట్టేవాళ్ళు. తాతల ముత్తాతలు మా తరాల కాడ నుంచి ఎప్పటి నుంచో ఇట్టే నీళ్ళు వెళ్ళిపోయేటి అండి. ఆ తూములో ఉంచి నీళ్లు వెళ్తాం లేదండి. ఆయన వచ్చి ఆఖరించేసుకొని మరి గోడ కట్టేసి మీకు అన్ని ఇస్తామని చెప్పేసి గోడ కట్టేసుకొని మాకు తెలవదని అడుగుతున్నాడండి. మా చోటు మేము కట్టుకున్నామని అడుగుతున్నాడు అని అన్నారండి. అన్నవరం మండలం కేశపల్లి గ్రామం చెంచుల కాలనీ వాసినండి నేను. గత 70 ఏళ్లుగా మాకు ఇక్కడే జీవనాధారం. మా తాతలు కానీ తండ్రులు కానీ ఇక్కడే బతుకుతున్నాం సార్. ఇన్నాళ్ళు అయినండి. ఇప్పుడు డ్రైన్ సమస్య వచ్చిందండి. అప్పుడప్పుడు వస్తూ ఉంటది, క్లియర్ చేస్తూ ఉంటాం, వెళ్ళిపోతూ ఉంటాయి. ఇటు నుంచి బుద్ధవారం నుంచి బ్రిటిష్ రోడ్ కాలువ ఉంది సార్. ఇక్కడ నుంచి మన బుడమేరులో కలుస్తే వెళ్ళి ఈ మధ్యలో ఇంచు రోడ్లు ఏం చేశారంటే ఆ కాలువ 5 గజాల కాలువ సార్. ఇక్కడ నుంచి 2 ఎకరాలు కలుస్తుంది. అది ఆ 5 గజాల కాలువని రేత్రి పూర్తి చేసి మీకు అండర్ గ్రౌండ్ ఇస్తున్నాము, ఇటు నుంచి ఇటుగుండగా వెళ్తాయి అని చెప్పి మమ్మల్ని మబ్బి పెట్టారు సార్. పెట్టేసి అండర్ గ్రౌండ్ దూరంగా కొంతకాలం వెళ్తున్నాయి. ఈ మధ్యలో ఇంకా కొంతమంది రియల్ ఎస్టేట్ వాళ్ళు ఈ స్థలం మాది, ఇక్కడ నుంచి వెళ్తాకి వీల్లేదని
ఈ గోడ కట్టేసారు సార్. గోడ కట్టేసేటప్పుడు ఏం చెప్పారంటే వీళ్ళకందరికి, మేము ఇక్కడి నుంచి మీకు ఫుల్ రోడ్డు ఇస్తాము, డ్రైనేజీ మేమే ఇస్తాము, మీరు ఎవరు గొడవ చేయొద్దు, గొడవ చేశారంటే ఇవి కూడా మూసేస్తామని వీళ్ళని బెదరేసి వాళ్ళు కట్టేసుకున్నారు సార్. కట్టేసుకున్న తర్వాత సార్ మరి మీరు నీళ్ళు వెళ్తలేదు ఏంటి మా సంగతి అంటే, మీ దిక్కున్నోళ్ళకి చెప్పుకోండి, ఇది మాది, మీరెవరు అడగటానికి అని వీళ్ళందరిని అన్నారని సార్. వీళ్ళు వెళ్ళి ఎంఆర్ఓ గారిని, ఈఆర్ఓ గారిని సంప్రదించారు. వాళ్ళు వచ్చారు, వచ్చేసి హక్కు అంతా వాళ్ళకే ఉంది, మీకు ఎటు వెళ్తాకో మేమేం చేయలేము, దీనికి పరిష్కారం మేము చేయలేము అని వెళ్ళారు సార్. ఇప్పుడు వాటర్ వస్తే జ్వరాలు కానీ డెంగ్యూ, గతంలో కూడా చూశాను సార్, జ్వరాలు కానీ డెంగ్యూలు కానీ చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ మురుగు మూలాన. గవర్నమెంట్ వారు పూనుకొని ఇక్కడే క్యాంప్ ఏర్పాటు చేసి నానా రకాలుగా చేస్తే ఒక నెలగా కోలుకున్నారు. అలాంటివి రాకుండా చూసుకోవాలని ముందుగానే మిమ్మల్ని, మీ మీడియా మిత్రులందరినీ కోరుతున్నాం.